సో నెక్స్ట్ ఇప్పుడు యూజువల్‌గా ఎవరైనా ఆంట్రప్రెన్యూర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడాలి. అసలు ఇల్లు, వాకిలి మర్చిపోవాలి అని 24 అవర్స్ దాని మీదే ఉంటారు ఒక 2 ఇయర్స్. అలా ఉండడం కరెక్టా? లేదు ఫ్యామిలీ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, పర్సనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ చేస్తే ఇంకా డబుల్ స్పీడ్‌లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ టైం అని ఉంటుందమ్మా. మార్నింగ్ ఒక గంట సేపన్నా తనకు తాను టైం ఇవ్వకపోతే దాని తర్వాత మీరు ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివన్నీ చాలా పోతుంటాయి. హెల్త్ దట్ ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది అంటే ఫిజికల్ హెల్త్. సెకండ్ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే, ఎంత స్టేట్ ఆఫ్ బీయింగ్ బాగుంటే మీరు అంత క్రియేటివ్గా వర్క్ చేయగలుగుతారు. అందుకని మీరు ఇంటెలెక్చువల్గా, స్పిరిచువల్గా, మెడిటేషన్ లాంటివో, వాకింగ్ లాంటివో, మీరు ప్రాణాయామం లాంటివో, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీనో చేయక తప్పదు. అండ్ ఎమోషనల్గా మీరు కనుక యూజువల్గా స్టార్టప్స్ అంటే యంగ్ ఉంటారు కనుక మ్యారేజ్ అయిన కొత్తలో కనుక ముందే అగ్రిమెంట్కి రావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ స్టార్ట్, ఐ వాంట్ యువర్ హెల్ప్, ఐ వాంట్ యువర్ సపోర్ట్. అగ్రిమెంట్స్కి ఉన్న తర్వాత ప్రాబ్లం ఉండదు అన్నమాట. అండ్ మళ్ళీ దే ఆల్సో అగ్రీ, ఓకే వన్స్ ఇన్ ఏ వీక్ నాకు హాఫ్ డే టైం ఇవ్వాలన్నారు అనుకోండి. ఆ రోజు కుదరకపోతే ఇక ఆల్వేస్ చెప్పొచ్చు ఇంకొక 1 or 2 days తర్వాత. బట్ అది కంటిన్యూస్గా చేస్తే ఏంటంటే రెన్యువల్ జరగదు అనమాట. మీకు దేనికన్నా కానీ రెన్యువల్ చేసుకోవాలి కదా. మళ్ళీ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి ఎట్లా ఉంటుంది అది. సో అలాగే డిపాజిట్స్ అని ఒకసారి నేను వీడియోలోనే చెప్పాను. మీరు అకౌంట్లో ఎప్పుడన్నా 5,000 10,000 వేసుకుంటే వెళ్ళి 10 లక్షలు ఉందనుకోమ్మా, ఎప్పుడన్నా విత్డ్రా చేసినా ప్రాబ్లం లేదు. అసలు డిపాజిటే లేకుండా విత్డ్రాలే ఉందనుకోండి, మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ అకౌంట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1 కోటి ఉంటే మీరు ప్రివిలేజ్డ్ అండ్ విఐపి కస్టమరే కదా, మిమ్మల్ని బాగా మాట్లాడతారు కదా. అదే మొత్తం తీసేసరి జీరో అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి లోన్ అడిగారు, మీ పాస్ట్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది కాబట్టి ఒక లోన్ కొంత ఇచ్చారు. ఇప్పుడు ఈఎంఐ లేదు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కాల్స్ కూడా, ఇప్పుడు బ్యాంక్కి వెళ్తే మర్యాద ఇస్తారా? సో సేమ్ ఇన్ రిలేషన్షిప్స్, మీరు ఏదైతే ప్రామిసెస్ చేశారో, ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఆనర్ చేసే కొద్దీ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుతుంది. అంటే మీకు ఎక్కడైతే అక్కడ డిపాజిట్ ఎక్కువ ఉందో, మీ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న మాట తప్పినా, చిన్నది మీరు ఒక ప్రామిస్ కనుక చేయకపోయినా ఒక సారీ తోటి మళ్ళీ నార్మల్ అవుతుంటాయి. బట్ ఇప్పుడు అదే అలవాటుగా ఉండి గ్రాంటెడ్ తీసుకున్నారనుకోండి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో మీకు చాలా విలువైనవన్నీ ఫ్రీగా వస్తాయి. ఏదైతే ఫ్రీగా వచ్చినాయో వాటిని మీరు గ్రాంటెడ్ తీసుకుంటే అవి వెళ్ళిపోతాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా మీకు మళ్ళీ రావు. లైక్ హెల్త్, లైక్ మనం తీసుకునే గాలి మనకి ఏమన్నా ఖర్చు అమ్మా. అండ్ అలాగే పేరెంట్స్, సిబ్లింగ్స్, స్పౌజ్, చిల్డ్రన్, మనీ, రెస్పెక్ట్ కదమ్మా. ఇప్పుడు ఏముందలే ఇంతమందికి మనం పాపులర్ అనుకుంటే అదే ఉందలే అన్నాం అనుకోండి, దాని రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాల్యూ ఇవ్వలేదు అనుకోండి. అది మనీ, డబ్బుదే ఉంది కదా అనుకుంటారు. ఆర్ హెల్త్, ఆర్ సమ్ పీపుల్ ఆర్ లుక్స్ బ్యూటిఫుల్, అదేముంది అది పెద్ద విషయం కాదు. నో, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఎనీథింగ్ యు ఆర్ గిఫ్టెడ్, ఎనీథింగ్ యూ హ్యావ్ విత్ యూ, యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. ఏది గ్రాంటెడ్ తీసుకున్నా వీ లూజ్ దట్. సో మనీని మీరు ప్రేమించాలని చెప్తున్నారా, వాల్యూ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే పెద్దగా పట్టించుకోకపోతే బెటర్? 100% వాల్యూ ఇవ్వాల్సిందేనమ్మా. ఎందుకంటే మనకి దేహం ఉన్నంతసేపు రూపాయి అవసరం ఇక్కడ ఈ భూమి మీద. మనం ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం కదమ్మా అది. నేను అందుకే మా గురుగారు చెప్పిన మాట ఇప్పుడు చెప్తుంటా, దేహానికి దేవుడు రూపాయి. సో ఇక్కడ ఉన్నంతసేపు జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. అందుకని మీకు ఇక్కడ ఉన్నంతసేపు మీరు వాల్యూ ఇవ్వాల్సింది. అందుకని మన పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం అంటారు. సో అందుకని మినిమం మీకు బండి ఎప్పుడన్నా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఉందనుకోండి ట్యాంక్, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, రిజల్ట్లో పడితే ఎలా ఉంటుంది. అందుకని మనకి జాబ్ పోయినా కానీ నెక్స్ట్ 6 months 1 year వాళ్ళకి రిజర్వ్ ఉందనుకోండి ధైర్యం ఉంటుంది. లేదా ఒక పాజిటివ్ ఇన్కమ్ క్రియేట్ అయింది అనుకోండి ధైర్యం ఉంటుంది. అందుకని ఫైర్ అంటే, నేను ఫైర్ అనే బుక్ రాశాను. ఫైర్ అంటే మీనింగ్ ఈ మధ్యన ఇంకోటి అక్రోనిమ్ చదివాను, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ. అంటే అది 30లో కావచ్చు, 40లో కావచ్చు, 50లో కావచ్చు. ఇక మీరు డబ్బు కోసం పని చేయలేని రోజు వస్తే, మీ డబ్బు సంపాదిస్తుంటే, మీకు పాసివ్ ఇన్కమ్ వస్తుంటే, యూ గాట్ యువర్ ఫైర్ బ్యాక్. మీకు జీవితంలో మీకు నచ్చిన పనిని పర్సూ చేయొచ్చు. ఓకే, డబ్బు లేదనుకోండి 2 నష్టాలు మీకు. ఒకటి, నచ్చిన పని చేయలేరు. రెండోది, నచ్చిన పనిని చేయాల్సి ఉంటుంది.